మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ నిజమైన జ్ఞానమంటే ఏమిటో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, మన జీవితంలో జరిగే అన్ని పనులు, కర్మలు కేవలం ప్రకృతి చేతనే చేయబడుతున్నాయని ఎవరైతే గ్రహిస్తారో, అలాగే ఆత్మ ఏ పని చెయ్యని అకర్త, కేవలం ఒక సాక్షి మాత్రమే అని తెలుసుకుంటారో వారే నిజమైన జ్ఞాన దృష్టి కలవారు అని శ్రీకృష్ణుడు చెప్పుతున్నాడు. మన శరీరం, మనసు, ఇంద్రియాలు, త్రిగుణాలు అన్నీ ప్రకృతికి సంబంధించినవి. వాటి ద్వారానే కర్మలు జరుగుతాయి. కాని మన నిజ స్వరూపమైన ఆత్మ వీటన్నిటికీ అతీతమైనది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఇది మనకు అపారమైన స్వేచ్ఛను ఇస్తుంది. నేను చేస్తున్నాను అనే అహంకారం నుండి మనల్ని విడిపిస్తుంది. కర్మల ఫలితాలు మంచివైనా చెడ్డవైనా ఆ భారాన్ని మనపై వేసుకోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఏదైనా విజయం సాధించినప్పుడు అది నా గొప్పతనం అని గర్వపడకుండా ప్రకృతి శక్తుల కలయిక వల్ల జరిగిందని వినయంగా ఉండవచ్చు. అపజయం ఎదురైనప్పుడు నన్ను నేను నిందించుకోకుండా పరిస్థితులు అనుకూలించలేదని అర్థం చేసుకుని ముందుకు సాగవచ్చు. ఇది మనల్ని ఒత్తిడి నుండి కాపాడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.